కార్తీక్ పారుని దక్షిణామూర్తి గురించి ఆరా తీయడంతో తాత అది విని కార్తీక్ మీద ఫైర్ అవుతాడు. జోష్న కూడా అక్కడే ఉంటుంది. కార్తీక్ ఎక్కడ నువ్వు పనిచేస్తున్నావు అనేది పక్కన పెడితే మనమంతా ఒకటే కుటుంబం. 2 కుటుంబాలు అనే పరిస్థితి తీసుకురానివ్వకు అంటూ కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు శివనారాయణ. దక్షిణమూర్తి గురించి ఈ కార్తీక్ దీపాలు కాదండి అడిగింది. ఇదిగో ఈ జోష్న అడిగింది అని జోష్నని ఇరికిస్తుంది పారు. వెంటనే కార్తీక్ ఎవరనేది తెలియదు తాత. అందుకే లోపలికి తీసుకొచ్చాను అని అంటాడు కార్తీక్. ఎవరైనా వస్తే బయట నిలబెట్టి మాట్లాడు. వెతుక్కుంటూ స్నేహితులే కాదు శత్రువులు కూడా వస్తారు. వేషం చూసి భాషను చూసి మోసపోకు. ఎవరు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాలని కూడా అడగకండి. ఈరోజు జరిగింది ఇక్కడితో మర్చిపోండి అంటాడు శివనారాయణ కోపంగా. అలాగే అంటూ కార్తీక్ దీప అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పారిజాతం అని అరుస్తాడు శివనారాయణ కోపంగా. నేనెవరికి ఏం చెప్పలేనండి అంటుంది అంటూ చెప్తుంది పారిజాతం భయపడుతూనే. దీంతో శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న జోష్న గ్రాని నేను అడిగానా మరి తాత దగ్గర నన్ను ఎందుకు ఇరికించావు అని అడుగుతుంది జోష్న పారుని. లేదంటే నా మన్మడిని ఇరికించాలా అంటుంది పారిజాతం. దీప పేరు చెప్పొచ్చు కదా అంటుంది జోష్న. అమ్మ నా మన్మరాల్ని నేనెందుకు ఇరికిస్తాను అంటుంది పారిజాతం. మన్మరాలా అంటూ అనుమానపడుతుంది జోష్న. అంటే మన్మడి పెళ్ళాం మన్మరాలే కదా అంటూ కంగారు పడుతూ కవర్ చేస్తుంది పారిజాతం. నాకు క్లారిటీ వచ్చింది గ్రాని. నీ కళ్ళు తెరిపించడానికి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటూ పారిజాతంను బయటకు తీసుకెళ్తుంది జోష్న. ఏంటో ఈ పిచ్చిది ఏదో అంటుందిలే అనుకుంటూ ఉంటుంది పారు. కాసేపటికి ఇంటి బయట దాసు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది జోష్న. ఇక దాసు రాగానే జోష్నతో ఏంటమ్మా ఇంత అర్జెంటుగా రమ్మన్నావు అని అడుగుతాడు దాసు. భయంగా ఉంది నాన్న. ఎవరైనా వింటారేమో. అటు వెళ్దామంటూ దాసును కావాలని పక్కకు తీసుకెళ్తుంది జోష్న. దూరం నుంచి చాటుగా దాసు జోష్న మాటలు వింటుంది పారిజాతం. పారు వినాలని జోష్న ఇదంతా చేస్తుంది. ఇక అప్పుడే దాసు జోష్నతో నువ్వు ఇంత రహస్యంగా మాట్లాడాలి అన్నావంటే ఏదో పెద్ద తప్పే చేసి ఉంటావు. అందుకే భయపడుతున్నావు అని అంటాడు దాసు. నా భయం నా భవిష్యత్తు గురించి అంటుంది జోష్న కాస్త బాధగా. నీ భవిష్యత్తుకి ఏమైంది అని తిరిగి అడుగుతాడు దాసు. నా గురించి అందరికీ నిజాలు తెలిస్తే అప్పుడు నన్ను ఇంట్లో ఎవరు ఉండనివ్వరు. అప్పుడు నా బతికి ఏం కావాలి అంటూ ఎమోషనల్ డైలాగ్స్ వేస్తూ ఉంటుంది జోష్న. దీంతో ఈ తండ్రి బతికుండగా నీకేం కాదమ్మా అని దాసు అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది పారిజాతం. నీ కూడా నా మీద కోపం ఉంది కదా నాన్న అంటూ దాసు చేతిని పట్టుకొని ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేస్తుంది జోష్న. నువ్వెంత కోపంగా ఉన్నా నువ్వు నా కూతురువే అమ్మా అని దాసు అంటాడు. షాక్ అయిపోతుంది పారు. దీంతో నాకు ఛాన్స్ ఇవ్వు గ్రాని నీ కళ్ళు తెరిపించడానికి అంటూ జోష్న చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది పారిజాతం. జోష్న దాసు కూతురా అంటే అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది పారు. నా మీద నీకు ఏ కోపం లేదా నాన్న అని అడుగుతుంది జోష్న. నువ్వు ఇలా తయారవడానికి కారణం మా అమ్మ. అన్నంలో నెయ్యి కలిపి పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తారు. కానీ మా అమ్మ నీకు విషం కలిపి తినిపించింది. అది ఎలాంటి విషం అంటే పాము తన కూరలో దాచుకున్న విషం లాంటిది. ఆ విషయం వల్ల పాముకు ఏ ప్రమాదం ఉండదు. ఎవరినైతే కాటేస్తారో వాళ్ళకే ప్రమాదం. ఇప్పుడు నువ్వు పాము లాంటి దానివమ్మ. నిన్ను కన్న బిడ్డ అని పెంచుకున్న కుటుంబానికే నీ వల్లే ప్రమాదంగా మారింది అంటాడు దాసు బాధగా. అంతా పారు విని రగిలిపోతూ ఉంటుంది. లేదు నాన్న నేను మంచిగా మారిపోతాను. నాకు ఈ పగలు ప్రతీకారాలు వద్దు. ఈ ఆస్తులు అంతస్తులు వద్దు. నేను మామూలుగా ప్రశాంతమైన జీవితాన్ని బతకాలి అనుకుంటున్నాను అంటుంది జోష్న దాసుతో. నీ నోట్లో నుంచి ఇలాంటి మాటలు వింటుంటే స్వర్గంలో ఉన్న మీ అమ్మ కళ్యాణి కూడా సంతోషిస్తుందమ్మా అని దాసు అంటాడు. వెంటనే దీప తన కూతురు అని దాసు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ పారు రగిలిపోతూ ఉంటుంది. ఎంత పని చేశావురా దాసు అని మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది పారిజాతం. పారు వినడం నిజం తెలుసుకోవడం అంతా జోష్న గమనిస్తూనే ఉంటుంది. ఇక జోష్న దాసుతో చూడమ్మా నీకే కష్టం వచ్చినా ఈ తండ్రి ఉన్నాడమ్మా. నీకోసం కోట్లు ఖర్చు పెట్టలేకపోవచ్చు కానీ కష్టపడి పోషించుకుంటానమ్మా. ఉన్న దాంట్లో నీకే లోటు రాకుండా చూసుకుంటానమ్మా అని అంటాడు దాసు. భయం లేకుండా బతకడానికి ఈ మాత్రం భరోసా సరిపోతుంది నాన్న అంటుంది జోష్న. భరోసా కాదమ్మా నిజంగానే చెప్తున్నాను. చిన్నప్పుడు నిన్ను భుజాల మీద ఎత్తుకొని పెంచలేదమ్మా. కానీ నీకోసం భుజాలు వంచి కష్టపడతాను. నిన్ను యువరానిలా చూసుకుంటానమ్మా అంటాడు దాసు. అంతా వింటుంది పారు. నన్ను ఎంత వెర్రిదాన్ని చేశాడు. కూతుర్ని యువరాణిని చేశాడు. ఒరేయ్ దాసు నువ్వే కన్న తల్లికి నమ్మక ద్రోహం చేశావురా అని మనసులో రగిలిపోతూ ఉంటుంది పారు. వెంటనే దాసు కూతురుతో ఏంటమ్మా ఇది చెప్పడానికి పిలిచావా? నీకైతే ఏమి ఇబ్బంది లేదమ్మా. నువ్వు మారాను అన్నావే సంతోషం. ఇలాగే ఉండమ్మా. నువ్వు ఈ ఇంటి అసలైన వారసురాలివి కాదు అని తెలిసిన తర్వాత నేను చూసుకోవడానికి తండ్రి ఉన్నాడు. సరేనా అంటాడు దాసు. ఈ ఒక్క మాట చాలు నాన్న అంటుంది జోష్న. నువ్వు ఇలాంటి భయాలు ఏమి పెట్టుకోకమ్మా. నాకు వేరే పనుంది. మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాసు. గ్రాని ఇక నీ కొడుకు వెళ్ళిపోయాడు. నువ్వు రావచ్చు అంటుంది జోష్న.
దీంతో జోష్నను ఆప్యాయంగా చూస్తూ వస్తుంది పారిజాతం. ఇక పారు కన్నీళ్లను కళ్ళను చూసిన జోష్న కోపంగా, మూసుకుపోయిన కళ్ళు తెరిపిస్తానని చెప్పాను కదా, తెరిపించాను అంటుంది పొగరుగా. మనుమరాలా అంటూ ఆప్యాయంగా జోష్నను దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది పారిజాతం. చేతి ముట్టుకున్నావో మర్యాదగా ఉండదు. ఇన్ని రోజులు చెప్తుంటే విన్నావా? బావతో కలిసి నరకం చూపించావు కదా, నిజం తెలిసింది కదా, ఏం చేస్తావో చేసుకో అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్న. మనవరాలా నన్ను దూరం పెట్టకే అంటూ జోష్న వెనుకే పరుగులు పెడుతుంది పారిజాతం. ఇక తర్వాత పారు జోష్న గదిలో కూర్చొని దాసు అబద్ధం చెప్పడం నుంచి జోష్న కళ్ళు తెరిపించడం వరకు అన్నీ గుర్తు చేసుకుంటూ అల్లాడిపోతూ ఉంటుంది పారిజాతం. నా కొడుకు నన్ను మోసం చేశాడే అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అందుకే నీ కొడుకుతోనే నీకు బుద్ధి వచ్చేలా చేశాను అంటుంది జోష్న. తప్పు నాదేనే, నన్ను క్షమించు, నేనే నీ గ్రాణిని అని గుర్తించవే అంటూ వేడుకుంటూ ఉంటుంది పారిజాతం. అక్కడే జోష్న ముందు కింద కూర్చుంటుంది ఆవేదనగా. అవును, మరి ఇది ఎలా జరిగిందే? సుమిత్రకు ఆపరేషన్, నువ్వు అసలైన మనవరాలివి కానప్పుడు నీ బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి? నువ్వెలా బోన్ మ్యారో మీ అమ్మకి ఇచ్చావు అని అడుగుతుంది పారిజాతం. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుందో రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.